విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆకాంక్ష ఎవరికైతే కలుగుతుందో వారందరూ కూడా మోక్ష మార్గమున ప్రయాణము చేస్తున్నారు అని పరమాత్మ మనందరికీ కూడా మన యొక్క ప్రయాణాన్ని గురించినటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ పరమాత్మ యొక్క పూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుందని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానోదయం అంటే జ్ఞాన ప్రబోధాన్ని చేస్తున్నారు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనే కోరిక ఈ జగత్తులో ఎవరు అందుకోగలుగుతారంటే ఒక్క మానవ ఉపాధికి మాత్రమే సాధ్యమవుతుంది, మిగిలిన ఉపాధులకు సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాణులకు ముక్తి దొరుకుతుంది అని చెప్పేసి మనం రమణ మహర్షి ఆశ్రమంలో లక్ష్మి అనేటటువంటి ఒక ఆవుకి రమణులు ముక్తిని ప్రసాదించారని, ఒక కుక్కకి ముక్తిని ప్రసాదించారని, ఒక కాకికి ముక్తిని ప్రసాదించారు అని చెప్పేసి మనం విని ఉంటాం. అంటే ఒక్క మానవ ఉపాధి తర్వాత కూడా అంటే వేరొక ఉపాధిని పొందినప్పటికీ కూడా ముక్తిని పొందుతున్నాయి కదా. అంటే రమణుల దగ్గర ఆవు అనేటటువంటి లక్ష్మి అనే ఒక ఆవు ఉందండి. ఆ ఆవుకి ముక్తి దొరికింది అంటే ఎలా దొరికింది అంటే రమణ మహర్షి బాలుడుగా ఉన్నప్పుడు అంటే 16 సంవత్సరాల వయసులోనే రమణాశ్రమానికి అంటే అరుణాచలం వెళ్ళిపోయారు కదండి. ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అంటే అరుణాచలంలో ఆయన ఏం చేశారు, ధ్యానం చేసుకునేవాడు. ఒక కొండ పైన ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ కూరలు అమ్మేటటువంటి ఒక ఆమె ఏం చేసేదంటే రోజు కూడా ఆ ఆకుకూరలు ఉడికించి తీసుకుని వచ్చేవాళ్ళట. తీసుకొచ్చి రమణులకు అక్కడ పెట్టేసి వెళ్ళేవాళ్ళట. అంటే సత్పురుషులకు చేసినటువంటి సేవ ఆ జన్మలో వాళ్ళు ముక్తిని పొందడానికి కావలసినటువంటి పూర్ణమైన స్థితిని పొందలేకపోయారు. అంటే సత్పురుషులకు అందరికీ భోజనం పెడతారండి, కానీ సత్పురుషులకు చేసినటువంటి సేవ ఎలా అంటే కృష్ణ పరమాత్మ అంటారనమాట, యోగ భ్రష్టులైనటువంటి వారు ఎవరు అంటే భగవత్ సేవ అంటే భగవంతుడితో రమిస్తున్నటువంటి వారికి మీరు చేసినటువంటి సేవ ఏమవుతుందంటే ముక్తిని పొందడానికి కావలసినటువంటి విధంగా మన యొక్క అంటే పూర్వజన్మకు సంబంధించినటువంటి ప్రారబ్ధ కర్మలో ఉన్న దోషాలన్నింటినీ కూడా అంటే కొన్ని లక్షల కోట్ల జన్మలు మనం జన్మించవలసి ఉన్నా సత్పురుషులకు చేసేటటువంటి సేవ ఏమవుతుంది, మనం వారికి చేసినటువంటి సేవతో ఏమవుతుంది, మన యొక్క కోట్లాది జన్మల యొక్క కర్మ అంతా కాలిపోతుందండి. ఇలా రమణ మహర్షికి చేసినటువంటి సేవ ఆమె కూరలు అమ్మేటటువంటి ఆమె పెట్టినటువంటి ఆ కూరలు అంటే కొంచెం ఆకుకూరను ఉడికించి తీసుకొచ్చి ఆ స్వామికి పెట్టడంతో ఎప్పుడో స్వామివారు ధ్యానంలో నుంచి బయటకు వచ్చినప్పుడు తనకు ఆకలి వేస్తే తిన్నారు. ఒక్క పూట తన ఆకలిని తీరడానికి వాళ్ళ యొక్క సేవ ఉపయోగపడినా వేరొక శరీరము ఒకవేళ ఈ శరీరంతో గనక పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందలేక మనం మరణించి వేరొక ఉపాధి అంటే చూడండి, ఆ కూరలు అమ్మేటటువంటి ఆమె ఒక ఆవు యొక్క ఉపాధిని పొంది ఆ ఉపాధి ద్వారా రమణుల దగ్గరికి వెళ్ళి రమణులకు సేవ చేస్తూ రమణుల్ని చూసుకుంటూ ఏమయ్యారు, కైవల్యాన్ని పొందారు. అంటే
సత్పురుషుల యొక్క సేవ మనల్ని ఏం చేస్తుంది? ఒకవేళ ఈ జన్మలో మన యొక్క సాధన యందు పూర్ణత్వం లేకపోయినా, వేరొక శరీరము వేరు ఏ ఉపాధి అయినా, మానవ ఉపాధి ఏది కాకపోయినా, మానవ ఉపాధి పొందలేకపోయినా, వేరొక జన్మను తీసుకున్నప్పటికీ కూడా వేరొక శరీరాన్ని వెన్నుపూస అడ్డంగా ఉన్నటువంటి పశు స్వరూపమైనటువంటి, పక్షి స్వరూపమైనటువంటి ఉపాధి తీసుకున్నప్పటికీ కూడా భగవంతుడు ముక్తిని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడనడానికి ఇలాంటి వాళ్ళ యొక్క నిదర్శనాలు కూడా ఉన్నాయి. దీనికి మనం కేవలం ఏదో కొన్ని ఉపమానాల ద్వారా చెప్పడం కాదండి. కృష్ణ పరమాత్మ ఆ భగవద్గీతలో కూడా చెప్పారనమాట. 9వ అధ్యాయంలో ఆయన మనకి ఆ 32వ శ్లోకంలో చెప్పారనమాట. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ అని భగవంతుడు చెప్పిన మాటలు నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని ఎవరైనా సందేహిస్తారేమోనని ఆ సందేహ నివృత్తి కోసం సమస్త వేదముల యొక్క సారమంతా కూడా ఉపనిషత్తులలో ఉంటుంది. ఉపనిషత్తులన్నింటినీ కూడా రంగరించి మనందరికీ అందించినటువంటి మరి జ్ఞాన గులిక ఏమిటి అంటే భగవద్గీత అండి. ఈ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, నన్ను ఆశ్రయించి పాపయోనుల యందు జన్మించిన వారు కూడా ముక్తిని పొందారని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇక్కడ రమణ మహర్షి ఆచరణ ద్వారా చూయించారు. సత్పురుషులు అంటే మళ్ళీ బ్రహ్మానందానుభూతిని పొందుతున్నటువంటి వారు. గుర్తుపెట్టుకోండి, ఏదో మేము ఒక గురువుకు సేవ ఎక్కడికి పోదు. మీరు గురువుకు చేసినటువంటి సేవ మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ మోక్షాన్ని పొందాలి అంటే మాత్రం సత్పురుషులు అంటే, సత్ అంటే త్రికాలాలలో ఉండేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని ఈ శరీరంతో అనుభవిస్తున్నటువంటి, అంటే జాగ్రత్తావస్థలోనే తురియ స్థితిని పొందినటువంటి సత్పురుషుడి యొక్క సేవ ఏమవుతుంది అంటే పశుపక్షాదులను పొందినప్పటికీ కూడా మిగిలిపోయి ఉన్నటువంటి శేషమైనటువంటి ప్రారబ్ధ కర్మను అనుభవించి ఒక నీచమైనటువంటి యోనిని పొంది, పాపపు యోనిని పొంది ముక్తిని పొందగలిగినటువంటి జన్మలను మనం చూస్తున్నాం. ఒక కాకి, ఒక కుక్క ఇలా ముక్తిని పొందారని మనం అరుణాచలంలో రమణాశ్రమంలో అక్కడ ఒక్కొక్క ప్రాణికి సంబంధించి ఒక్కొక్క సమాధిని మనం చూడవచ్చండి అక్కడికి వెళ్తే. అంటే పాపయోనుల యందు జన్మించినప్పటికీ ముక్తిని పొందారు అంటే ఈ జన్మలోకి రాక పూర్వం ఆయా ప్రాణులు చేసినటువంటి సేవ ఏమవుతుంది మనకు ఖచ్చితంగా. అంటే మనందరికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు కూడా ఏం చేస్తారు, భగవంతుడిని తెలుసుకోవడం కోసం భగవంతుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఇక్కడ కూరలు అమ్మేటటువంటి ఆమెకి రమణులకు కాస్త ఆకుకూరలు వండి పెట్టగలిగినటువంటి బుద్ధిని ఎవరిచ్చారండి? మరి మిగిలిన చాలా మంది కూరలు అమ్ముకుంటారు, రమణులు చూసి ఉండొచ్చు, కానీ ఆమెకి ఎందుకు కలిగింది అంటే భగవంతుడికి ఆమె ప్రత్యేకంగా మీరు వెళ్ళండి రమణులకు భోజనం పెట్టండి అని ఆయన చెప్పారా? చెప్పలేదు. ఆమె ఎవరికైనా సహాయం చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి, అంటే పరోపకారం చేయగలిగిన బుద్ధి నీ యందు ఉంటే భగవంతుడు ఏం చేస్తారంటే ఏదో ఒక రోజున నువ్వు ముక్తి పొందడానికి కావలసినటువంటి సత్పురుషుడికి ఒక్క పూట నువ్వు ఒక పండు ఇవ్వగలిగినటువంటి స్థితిని భగవంతుడు ప్రసాదిస్తాడండి. ఇది అర్థం చేసుకోవాలి. అయ్యో ఆ సత్పురుషులు ఎవరో వస్తే నేను వాళ్ళకి పెడతానని అనుకోకూడదు. రోజు ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూస్తూ మనం ఏం చేయగలగాలి, వాళ్లకు మనం మన దగ్గర ఉన్న ఎంతో కొంత ఏదో ఒక చిన్న ఉపకారమైనా చేయగలిగిన అలవాటును మనమందరము కూడా ఏం చేసుకోవాలి, ప్రారంభించాలి. అలాంటి అలవాట్లు మనకు ఉన్నప్పుడు మాత్రమే ముక్తిని చేరడానికి కావలసిన స్థితి. మనకి అందరికీ కూడా తెలుసండి, ఎవరంటే అందరికీ కూడా ఆహారం పెట్టేటటువంటి అమ్మ ఉన్నారు కదండి. ఆమె ఏం చేశారు, ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఏం చేసేది అంటే భోజనం పెట్టేదండి. అందరికీ భోజనం పెట్టేటటువంటి ఆమె ఒక రోజున ఒక వ్యక్తి భోజనానికి వచ్చాడట, బ్రాహ్మణుడు.
నిండు యవ్వనంలో ఉన్నాడట. ఆ వ్యక్తి వచ్చి, అమ్మా మీ దగ్గర నేను భోజనం చెయ్యాలి అనంటే, నేను భోజనం చేస్తానమ్మా మీ ఇంట్లో అన్నారట. అంటే రోజు కూడా ఆమె భోజనం పెట్టేదండి. పెడితే ఆ రోజు కూడా ఆ వ్యక్తి వచ్చి అన్నం పెట్టమంటే విస్తరాకు వేసి భోజనం పెడుతున్నారట. అమ్మ మీ ఇంట్లో నేను భోజనం చెయ్యాలంటే హ్మ్. మీరు నాకొక ప్రమాణం చేయాలి. అంటే మీరు నాకొక వస్తువు ఇస్తానని ప్రమాణం చేయాలి అన్నారట. అంటే "ఏం నాయనా ఏంటి చెప్పంటే" "ఏం లేదమ్మా నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవాలంటే కొంత బంగారం ఆడపెళ్లి వాళ్ళకివ్వాలట. మరి నేను కాబోయే అమ్మాయికి ఆ అమ్మాయికి కొంత బంగారం ఇవ్వాలట. ఆ బంగారం ఇస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటారట. నేను మీ ఇంట్లో భోజనం చేయాలంటే మీరేం జేస్తారు? మీరు నాకెంతో కొంత బంగారం ఏదో ఒకటి ఇస్తేనే నేను భోజనం చేస్తాను" అన్నారట. అంటే ఆమె ఒక 2 నిమిషాలు ఆలోచించింది. ఎ ఆలోచించి నేను ప్రతిరోజు ఎవరికి భోజనం పెడతాను? ధనవంతుడికా? బీదవాడికా అని కాదు. ఎవరికి భోజనం పెడతాను? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే భోజనం పెడతాను కదా! అలాంటిది ఈరోజు ఆమె ఆలోచిస్తుంది ఇవ్వాలా? ఇవ్వకూడదా? అని కాదండి. రోజు నేను భోజనం పెడితే తింటూ ఈరోజు స్వామి నన్నేమంటున్నాడు? ఆహారంతో పాటుగా ఒక నగ ఇవ్వమంటున్నారు అని చెప్పేసి పరమ సంతోషంతో సరే నాయనా అని చెప్పి ఆ మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి ఆ ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడి చేతిలో పెట్టారట. పెడితే అప్పుడు ఆయన ఆ భోజనాన్ని తినేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె విస్తరి తీద్దామని చూసేసరికి ఆమె యొక్క కంఠహారం ఆయన ఆ విస్తరాకు కిందనే పెట్టేసి వెళ్ళిపోయారట. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి వాళ్ళింట్లో భోజనం చేశారు అని చెప్పడానికి అదొక నిదర్శనం అనమాట. అంటే భగవంతుడు మన దగ్గరికి ఎప్పుడొస్తాడు? మనం చేసేటటువంటి కర్మయందు దోషము లేనప్పుడు వచ్చి నేనే వచ్చాను అని చెప్పడానికి ఇలా కొన్ని కొన్ని విచిత్రంగా మనకి పరీక్షలు పెడుతూ మరి ఏం చేస్తాడు భగవంతుడు? మనకు ఆశీర్వాదం చేస్తారు. ముక్తిని పొందాలంటే ముందు మనకి ఎలాంటి అలవాట్లు రావాలి? మంచి సద్గుణాలు ఉండాలి. సద్గుణాలంటే ఏంటి? ఇతరులకు మనం ఏదైనా ఉపకారం వారి కష్టంలో ఉన్న వారికి ఉపకారం చేయగలిగినటువంటి సద్బుద్ధి నీకుంటే నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి దుఃఖానికి కూడా చక్కటి పరిష్కారాన్ని ఆ పరమాత్మ అందిస్తారు కాబట్టి భగవంతుడు మనందరికీ చెప్తున్నారనమాట. మీ మనసు ఎప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కదా! వెళ్ళిపోయేటటువంటి మనస్సును భగవంతుడి యందు లగ్నం చెయ్యండి అని యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేతని కృష్ణ పరమాత్మ మనందరికీ ఇక్కడ 6వ అధ్యాయంలో వివరణ చేస్తున్నారు. మనస్సును నిగ్రహించుకోవడానికి భగవంతుడు మార్గాలు చెప్పారు. ఆ మార్గంలో మొదట ఏమన్నారు? మీరు చక్కటి ఆసనం వేసుకోండి. ఆసనం వేసుకొని భగవంతుణ్ణి స్మరణ చేయండి. భగవంతుణ్ణి స్మరణ చేస్తున్నప్పుడు మీ మనస్సు ఏమవుతుంది? రకరకాలైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తుంది. ఆలోచించేటటువంటి మనస్సుకు మీరేం చేయండి? మీరు ఏదైతే అంటే మీ మనస్సు ఏదైతే అడుగుతుందో అడుగుతున్న దానికి అది శాస్త్ర సమ్మతమైతే ఇవ్వండి. శాస్త్ర సమ్మతం కాకపోతే ఇవ్వకండి. అంటే పిల్లవాడు మనల్ని ఒక వస్తువు అడుగుతాడు. ఆ వస్తువు మనకు సమ్మతమా అసమ్మతమా అంటే మనం ఏం ఆలోచిస్తాం? ఇప్పుడు మనం పిల్లవాడు ఒక వస్తువు అడిగినప్పుడు మన యొక్క స్థాయికి మించి అడిగాడు అనుకోండి. అడిగినప్పుడు మనం ఇవ్వాలా వద్దా అంటే స్థాయికి మించి అడిగినప్పుడు పిల్లవాడికి మనం ఏం చేస్తాం ఆటోమేటిక్‌గా, లేదు నాయన ఇది మన యొక్క స్తోమత కాదు అని చెప్తాం. కానీ పిల్లవాడికి ఆ వస్తువు చాలా ఉపయోగకరం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? కష్టమైన ఆ పిల్లవాడికి ఆ వస్తువు ఇస్తాం. ఇప్పుడు ఆ పిల్లవాడు అడిగిన వస్తువు మనం ఇవ్వగలిగి కూడా కొన్ని కొన్ని సమయాలలో ఇవ్వకుండా ఉంటాం. ఎందుకు ఇవ్వకుండా ఉంటాం? అది ఆ వస్తువు ఆ పిల్లవాడికి ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడికి అది ప్రమాదాన్ని తీసుకొస్తుందన్నప్పుడు ఇవ్వగలిగినా ఇవ్వం. చూడండి కొన్నిసార్లేమో మన దగ్గర లేకపోయినా కష్టపడి తెచ్చిస్తాం. ఎప్పుడు? అంటే ఏ సమయంలోనైనా ఎవరి యొక్క ప్రయోజనాన్ని ఆలోచిస్తాం? పిల్లవాడి యొక్క ప్రయోజనాన్నే ఆలోచిస్తాం. అంతే కదండి! అదే విధంగా
మనం కూడా జీవుడి యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి. అంటే మన మనసు ఎప్పుడూ కూడా ఏ విషయాల గురించి ఆలోచిస్తుందంటే ఆహ్, లోపట ఉన్నటువంటి జీవుడిని బ్రహ్మము దగ్గరికి అంటే బ్రహ్మము చేత ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తుందా? లేకపోతే ఈ జీవుడిని దేహ సంబంధమైన విషయ సుఖాల కోసం పరిగెత్తేలాగా చేస్తుందా అంటే 100కి 99% దేహ సంబంధమైన విషయాలలో వచ్చేటటువంటి అప్పటికప్పుడు వచ్చే ఆనందం పొందడం కోసం ప్రతి క్షణం పరితపిస్తుంది మనస్సు. ఎందుకు? ఎందుకంటే ఆనంద సాగరంలో నుంచి పుట్టిందండి మనస్సు. అందుకే ఆయన చెప్తాడు ఇంద్రియానాం మనశ్చాస్మి అన్నారు. ఇంద్రియములన్నింటిలో మనస్సుగా నేనున్నానని కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 22వ శ్లోకంలో వివరణ చేశారు. అంటే ఇంద్రియాలన్నింటిలో మనస్సుగా నేనే ఉన్నానంటే మొన్న మనం చెప్పుకున్నాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటే ఆనందమే భగవంతుడు. భగవంతుడే ఆనందం. మరి మన మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఆనందం కోరుకుంటుంది. ఈ ఆనందం గురించి మాట్లాడితేనండి, ఒకరోజు ఒక నలుగురు బ్రాహ్మణోత్తములు ఒకరింటికి భోజనానికొచ్చారట. భోజనానికొచ్చి మేము ఈరోజు మీ ఇంట్లో భోజనం చేయాలనుకుంటున్నాము అన్నారట. మరి సత్పురుషులు అంటున్నాం. సత్పురుషులు మన ఇంటికెందుకొస్తారండి? మనం చేసేటటువంటి కర్మలలో పరుల ఉపకారాన్ని కోరుకొని ఇతరులకు త్యాగపూర్వకమైనటువంటి ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి ఆహ్, అలవాట్లు మన కుటుంబానికి ఉన్నాయనుకోండి. అప్పుడు మన ఇంటికి ఎవరొస్తారు? సత్పురుషులే వస్తారనమాట. అలాంటి సత్పురుషులు ఒక రోజున వీళ్ళింటికొచ్చారంటే వీళ్ళెంత ఉత్తమమైన వాళ్ళయ్యుంటారు. ఆ నలుగురు వస్తే పరమ సంతోషమైందట ఇంటి యజమానికి. వెంటనే భార్యని పిలిచి, "ఈ నలుగురికి కూడా మీరు ఆహారాన్ని సిద్ధం చెయ్యండి" అని చెప్పేసి వాళ్ళింట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పారట. చెప్పగానే పరమ సంతోషంతో "స్వామి కూర్చోండి" అని చెప్పేసి మరి ఆ నలుగురిని కూర్చోబెట్టి వీళ్ళు చక్కగా వంట చేశారట. ఇప్పుడు వంట చేసిన తర్వాత పిలిచారట. "స్వామి రండి. మీరు రండి. మా ఇంట్లో భోజనం వండడం అయిపోయిందండి. రండి మీరు భోజనానికి వస్తే మేము మీ యొక్క సేవ చేసుకుంటామని" చెప్పేసి చెప్పారట. చెప్తే అప్పుడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి మాట్లాడారట. "మేము నలుగురం. మా నలుగురికి ఉన్న పేర్లు చెప్తాము. మేము మీ ఇంట్లో ఎంతమంది భోజనం చేయాలనేది మీరు నేనిప్పుడు నేను చెప్తాను మా గురించి. నేను చెప్పినటువంటి విషయాలలో మీరు బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకొని మీ నలుగురం భోజనం చేయాలా? మాలో అంటే మీ యొక్క అవసరాన్ని బట్టి మమ్మల్ని మీరు భోజనానికి పిలవండి" అన్నారు. అర్థం కాలేదు. నలుగురికి వంట ప్రిపేర్ చేశాం గదా! మరి నలుగురిని రమ్మని పిలుస్తాం. అలా కాదు, అలా కాదు. మేము చెప్పిన మాటని మీరు బాగా అర్థం చేసుకోండి. ఏంటి? మా మా నలుగురి పేర్లు ఏంటి అంటే, ఒకరి పేరేమో ఆనందం, ఒకరి పేరేమో కీర్తి, ఒకరి పేరేమో విజయం, ఒకరి పేరేమో సంపద అండి. మీ నలుగురం. ఈ నలుగురిలో మీరు నలుగురం భోజనానికి రావాలి అంటే నలుగురం రాలేము. మాకొక నియమం ఉంది. మీరెవరిని కావాలంటే వాళ్ళొచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తారన్నారు. అంటే, అంటే వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళలో ఎవరు మన ఇంట్లో భోజనం చేస్తే వీళ్ళు చెప్పినటువంటిది మన ఇంట్లో సమకూరుతుంది. ఈ రోజుతో మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా పోతుంది అనేది వీళ్ళు గుర్తించారు. ఆ సత్పురుషుల యొక్క మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అన్నారట, నేనే నిర్ణయించుకోలేకపోతున్నాను స్వామి. నా ధర్మపత్నితో కలిసి నిర్ణయం తీసుకుంటాను అన్నారట. సరే నాయనా మా నలుగురిలో ఎవరు రమ్మంటారో మీరే నిర్ణయించుకోండి అన్నారట. అంటే ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్తే భార్య అన్నారట, మనము చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు సంపద కావాలండి. సంపద ఉంటే మనకు అన్ని రకాలుగా ఎవరికైనా భోజనం పెట్టగలుగుతాం. వీళ్ళు అధర్మపరులు కాదండి. ఎవరింటికొచ్చారు? ధర్మపరులైన వారింటికొచ్చారు. ధర్మపరులైన వాళ్ళు సంపదలు కోరుతున్నా దేనికోసం ఆలోచిస్తున్నారు? ఇవాళ మనం ఒక 10 మందికి, 20 మందికే భోజనం పెడుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో సంపదలు బాగా సమకూరాయనుకోండి, వందలు, వేల మందికి కూడా భోజనాలు పెట్టొచ్చు గదా! అప్పుడు ఏమవుతుంది? ఎంతో మంది ఆకలి తీర్చగలిగినటువంటి స్థితి మనకొస్తుంది. ఆ పరమాత్మ మనకు ఈ రూపంలో సహాయం చేయాలనుకుంటున్నారనుకుంటా మనకు సంపదలివ్వమనండి అన్నారట.
ఆయనకెందుకో తృప్తిగా అనిపించలేదు. ఇంకేదో కావాలనిపించింది. అంటే అతని మనసులో లోపల ఇంకా ఏదో చిన్న వెలితి కనపడింది. సంపదలతో పాటు పక్కన విజయం ఉంది, కీర్తి ఉంది గదా! మరి ఇవి ఉండగా ఇది మాత్రమేనా అని చెప్పి సరే తమ్ముడు దగ్గరికి వెళ్లి అడుగుదామని వాళ్ళ తమ్ముడిని పిలిచి, "మన ఇంటికొచ్చిన అతిథులు ఇలా చెప్పారురా బాబు! నువ్వేం తీసుకురావు ఎవరిని రమ్మన్నాము" అంటే, "అన్నయ్య విజయాన్ని పిలువు అన్నయ్య. విజయం ఉంటే సమస్తము ఉంటాయి. మనం ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా మనమేంటి ఒక పని ప్రారంభిస్తే అది సక్సెస్ కావట్లేదు. విజయమే మన ఇంటికొస్తే ఇంకా ఇబ్బందేముంది? విజయం దగ్గర ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఒకరోజు అదృష్టలక్ష్మి, దురదృష్టలక్ష్మి అని ఇద్దరున్నారట. అయితే వీళ్ళిద్దరు పందెం పెట్టుకున్నారు. ఒక పాపం ఏ పని చేసినా కలిసి రానటువంటి ఒక వ్యక్తిని చూసి అదృష్టలక్ష్మి, దురదృష్టలక్ష్మి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ వ్యక్తిని నేను బాగు చేయాలనుకుంటున్నానని దురదృష్టలక్ష్మి అన్నదట. అదృష్టలక్ష్మి పకపకా నవ్విందట. ఏమని నవ్వింది? "నువ్వు వెళ్తే వాళ్ళ కుటుంబంలో అంతా కూడా ఎంత ఎదుగుదామని ప్రయత్నం చేసినా వాళ్ళింకా అధోపాతాళానికే వెళ్తారు. నువ్వు కాదు వెళ్ళాల్సింది నేను వెళ్తాను" అన్నారట. అంటే చూడు నేను అదృష్టం ఇస్తాను. ఈ రోజుతో వీళ్ళ యొక్క దురదృష్టాన్నంతా తీసేస్తానని ఎవరనుకున్నారు? దురదృష్టం. ఆ! దురదృష్టలక్ష్మి అన్నారట. సరే వెళ్ళు నువ్వు ప్రయత్నం చెయ్యి అని అదృష్టలక్ష్మి మాట్లాడిందట. ఇప్పుడు దురదృష్టవంతుడైనటువంటి వ్యక్తి చేపలు పడతాడంటండి. చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్న టైంలో ఆ నీళ్ళల్లో చేపలు పడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఉంగరం కనిపించిందట. ఈ దురదృష్టలక్ష్మి ఏసిందండి. ఇప్పుడు ఆ ఉంగరాన్ని తీసుకొని అతను వెళ్ళిపోతూ ఉన్నాడండి. అతను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైంది అనంటే, ఈ చక్కగా ఆయన ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇంట్లో భార్య లేదండి. ఇప్పుడు ఈ భార్యకి భర్త మీద చాలా కోపముంది. ఏ పని మొదలుపెట్టినా ఇతడు సగంలోనే చేస్తాడు, పూర్తి చెయ్యడు. ఇలాంటి భర్త నాకు దొరికాడని చెప్పేసి తాను చాలా కోపంగా ఉంటుంది. భర్త సరిగ్గా లేడు కాబట్టి భార్య పాపం 4 ఇండ్లలో పనిచేసే ప్రయత్నంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు భార్యని పిలుచుకొచ్చి ఈ బంగారం ఇవ్వాలి అని చెప్పేసి వస్తాడట. వస్తే ఏమైంది? ఇంట్లో భార్య లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఉంగరాన్ని నేను చేతిలో ఎలా పట్టుకొనెళ్ళను అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్న మొక్క పెరట్లోకెళ్ళి అక్కడ కొంచెం గుంట తీసేసి, ఆ గుంటలో ఈ ఉంగరాన్ని పెట్టాడు. ఆ పక్కింటామె ఏంటి ఈయనేదో హడావుడిగా వచ్చాడు, పెరట్లోకెళ్ళాడని ఆమె ఇంటి వెనక్కి వెళ్లి చూసిందట. ఈయన పెరట్లో ఏదో మెరుస్తున్న వస్తువు పెడుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు భార్యను పిలుచుకొద్దామని వెళ్ళేలోపు ఈ పక్కింటామె వచ్చేసి ఆ ఉంగరం తీసేసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే ఇప్పుడు భార్య అడిగింది. ఏంటి పిలిచారన్నారు. ఏంటి పిలిచారు అనంటే, మనకొక బంగారపు ఉంగరం దొరికిందమ్మా. అందుకే నేను పనిలో నుంచి ఎందుకు బయటకు మధ్యలోనే వచ్చేసావు అని చెప్పేసి చేపలేవి తెచ్చావా అంటే, లేదు లేదు చేపలు పడుతుంటే ఒక నీళ్ళల్లో ఒక ఉంగరం దొరికింది. అందుకే ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి నీకిద్దామనుకున్నాను. నువ్వు సంతోషపడతావు గదా! ఏది ఉంగరం అని అడిగింది. వెళ్లి పెరట్లో చూసాడు. లేదండి. అప్పుడు భార్య పని దొంగవి నువ్వు. ఏదో నువ్వు పని దొంగవై కాగా మళ్ళీ ఏం చేశావు? నేను కూడా 4 ఇండ్లలో పని చేసి కనీసం మన కుటుంబాన్ని పోషిద్దామనుకోని నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నువ్వేదో ఘనకార్యం సాధించావని చెప్పేసి మరి నువ్వు నన్ను తీసుకొచ్చేసావు. నువ్వు పని చేయవు, నన్ను చేయనివా అని చెప్పేసి పాపం బాగా తిట్టిందండి. చూడండి చేపలు పట్టుకున్న 4 చేపలొచ్చేవి. కానీ ఏమైంది? ఆ పరిస్థితి మారిపోయిందండి. ఆ పరిస్థితి మారిపోయి ఇప్పుడు పైగా బాగా తిట్లు పడింది. ఇలా ఈయన బయటికి వెళ్ళి ఈసారి ఏం చేశాడు కట్టెలు కొడదామని చెప్పేసి వెళ్ళిపోయాడు. కట్టెలు కొడదామని వెళ్ళేసరికి అక్కడ కూడా ఏమైంది అనంటే ఒక బంగారపు గొలుసు కనపడిందట. మళ్ళీ అప్పుడు అంటే ఆ దురదృష్టలక్ష్మి ఇస్తూనే ఉందండి. ఇప్పుడు ఆ గొలుసు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గొలుసు తీసుకొని కూడా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఏమైంది? దారిలో ఒక వ్యక్తి చేపలమ్ముకుంటూ వెళ్తున్నాడట. చేపలమ్ముకుంటూ సరే ఇందాకంటే చేపలు పడదామనుకోని వెళ్ళాను. అక్కడికి వెళ్తే పని కాలేదు. ఇప్పుడేదో బంగారపు గొలుసు దొరికింది కదా! చక్కగా అని చెప్పేసి ఆ గొలుసు తీసుకొని వెళ్దామని ఇతడు వెళ్ళిపోతూ ఉన్నాడట. దారిలో చేపలు కూడా ఉన్నాయి. అబ్బా! మా ఆవిడకి గొలుసిస్తే సంతోషపడుతుంది. ఈ గొలుసు తీసుకెళ్ళి మా ఆవిడకిచ్చేసి చేపల కూర వండించుకొని తింటానని చెప్పేసి వెళ్ళాల్సినటువంటి దారిలో అక్కడొక ఏముంది? ఒక చిన్న నది దాటాలట. చిన్న ఏదో ఒక ఏరు లాంటిది దాటాలట. ఆ దారి వెళ్తూ ఉంటే, ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో ఇతను ఆ జేబులో వేసుకున్నాడండి. అది ఎలాగో ఆ నీళ్ళలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ గొలుసు కాస్త కింద పడిపోయింది.
ఆ గొలుసు కాస్త కింద పడిపోతే ఏమైంది? మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ భార్యని పిలుచుకొచ్చాడు. "ఈసారి నమ్మలేదు గదా నువ్వు. ఇప్పుడు చూద్దురా. ఇందాకంటే చేపలు పడలేదు. రాత్రి వల పెట్టాను. ఆ వలలో చేపలు పడలేదు. ఇప్పుడు ఈ ఉంగరం దొరికిందంటే నమ్మలేదు. ఇప్పుడు నాకు మళ్ళీ బంగారపు గొలుసు దొరికింది. రమ్మని పిలిచాడట." అంటే మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఆయన జేబులో నుంచి జారిపోయిందండి. అంటే దురదృష్ట లక్ష్మి ఏమైంది? ఏ పని చేద్దామని అతను ప్రారంభించినా దురదృష్టం పక్కనే ఉంటే ఏ పని కూడా అయ్యే పనులు కూడా కాకుండా పోతాయి. ఇప్పుడు అదృష్ట లక్ష్మి పకపకా నవ్విందట. చూసావా? ఇప్పుడు పాపం ఆ కట్టెలమ్ముకునేటటువంటి వ్యక్తి అంటే ఒక్కొక్క సందర్భంలో ఒకసారి కట్టెలు కొనుక్కునే కట్టెలు కొట్టే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏదో ఒక పని చేస్తాడు. ఏ పని చేసినా ఏమైతుంది? అతను ప్రారంభించిన ప్రతిది కూడా సర్వనాశనం అవుతుంది. అప్పుడు అదృష్టలక్ష్మి అన్నదట. "నేను వెళ్తాను చూడు వాళ్ళిల్లు ప్రకాశిస్తుంది" అన్నారు. ఇప్పుడు అదృష్టలక్ష్మి అడుగు పెట్టడంతోనే ఏమైంది అనంటే, మరి ఇక్కడ ఈయన పోగొట్టుకున్నటువంటి ఏదైతే బంగారపు ఉంగరం ఉందో, ఆ తర్వాత బంగారపు గొలుసుందో, అవి 2 కూడా తన ఇంటికొచ్చాయట. ఎలా వచ్చాయి అనంటే, ఒక చేపలు పట్టుకునేటటువంటి వాడికి ఆ గొలుసు దొరికిందంట. ఆ గొలుసు దొరికిందని చెప్పేసి రాజభటులు ఎక్కడిది ఈ గొలుసు అని చెప్పేసి అతన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. అలా పట్టుకొని అంటే రాజభటులు పట్టుకున్నారు. "నువ్వు ఎవరిదో గొలుసు, ఇది చూస్తే రాజాభరణంలాగా ఉంది. ఈ ఆభరణాన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నావు" అని చెప్పేసి ఆ చేపలు పట్టుకునేటటువంటి వాడిని తీసుకెళ్తున్నారట. ఆ తీసుకెళ్తూ ఉంటే ఈ దారిలో కనపడి "ఇది నాదేనండి" అని చెప్పేసి చెప్పారట. నీదే అనటానికి ఏదైనా గుర్తుందా అంటే, ఇతనికి దొరికినప్పుడు ఆ గొలుసుకు సంబంధించి చిన్న గుర్తు ఒకటి పెట్టుకున్నాడట. పలానా ఆ గొలుసు మీద ఆ గొలుసు నాది అనటానికి గుర్తేంటంటే అండి, ఆహ్, ఆ హారము మధ్యలో చిన్న ఒక ఎరుపు రంగులో నేనొక గుర్తు పెట్టాను. ఆ గుర్తు ఉంటుంది. అది ఉంటే నాదనివ్వండి. లేకపోతే అది తీసుకెళ్ళండి అన్నారట. అప్పుడు ఆ రాజభటులు ఏం చేశారంటే అది చూసి, "అవును నువ్వు చెప్పిన చోట ఉంది" అని చెప్పేసి ఇప్పుడు ఏం జరిగింది? గొలుసొచ్చేసిందండి. ఏంటో ఇప్పుడు ఆ పక్కింటి ఆమెకు అర్థం కాలేదు. ఏంటి వీళ్ళింటికేమో రాజభటులందరూ వచ్చేసారు. నేను దొంగతనం చేసినటువంటి ఆభరణం అంటే ఆ ఉంగరం మరి రాజభటులకేమైనా కంప్లెయింట్ చేశాడా ఏంటి? అని చెప్పేసి ఈ పక్కింటి ఆవిడ చాలా భయపడిపోయిందంటండి. చాలా భయపడిపోయి ఇప్పుడు వీళ్ళు రాజభటులొచ్చి ఈ గొలుసు ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ పక్కింటామా, "ఇదిగోనండి మీ ఇంటి ముందు ఏదో ఉంగరం పడిపోతే నేనది చూసి, అది మీకు తర్వాత ఇద్దామని జెప్పేసి తీసి పక్కన బెట్టాను. ఇదిగోండి" అని చెప్పేసి ఏంటి ఆ పోయిన ఉంగరాన్ని, ఆమె దొంగతనం చేసిన ఉంగరాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చిందట. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఉంగరం రాజభటులే ఇంటికొచ్చారు అనంటే ఇతడేదో కంప్లెయింట్ చేసుంటాడు. ఆ చేసినటువంటి కంప్లెయింట్ వల్లే ఏమైంది? వీళ్ళు రాజభటులొచ్చారు. అంటే పక్క ఇళ్ళన్నీ కూడా వెతుకుతారు. అప్పుడు నేను దొరుకుతాను. దొరకక పూర్వమే నేనిచ్చేస్తానని గబగబా ఉంగరం కూడా తీసుకొచ్చి ఇచ్చారట. చూడండి అదృష్టలక్ష్మి అంటే ఎలా ఉంటుంది? అదృష్టలక్ష్మి మన ఇంట్లోకొస్తే పోయిన వస్తువులన్నీ వచ్చేస్తాయి. దురదృష్టలక్ష్మి మన ఇంట్లోకొద్దామంటే ఉన్న వస్తువులు పోతాయి. కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇదే విషయాన్ని ఇక్కడ తమ్ముడు చెప్తున్నాడు. "అన్నయ్య, అన్నయ్య మనం ఏ పని ప్రారంభించినా సక్సెస్ లేదు. ఇవాళ నలుగురికి కూడా భోజనం పెట్టలేని పరిస్థితి మనకొచ్చిందంటే, అన్నయ్య విజయం ఉంటే మన దగ్గరికి అన్నొస్తాయి అన్నయ్య, పిలవండి అన్నయ్య" అన్నారట. అయినా ఆయనకు మనసు తృప్తి అనిపించలా. అప్పుడు అంటే విజయాన్ని పిలవటంలో కూడా ఈయనకెక్కడో చిన్న సందేహం ఉందండి. తమ్ముడు చెప్పింది కూడా చాలా బాగానే ఉంది. కానీ ఇంకా ఉన్నాయిగా, కీర్తి ఉంది గదా! మరి కీర్తి గురించి ఎవరు అనరే? అని చెప్పేసి మరి వాళ్ళ అమ్మగారి దగ్గరికెళ్ళి, "అమ్మా! అమ్మా! మన ఇంటికి ఇట్లా నలుగురు సత్పురుషులొచ్చారమ్మా. మరి మమ్మల్ని మా నలుగురిలో ఎవరిని పిలుస్తావు భోజనానికి అని అడుగుతున్నారు. మరి చెప్పమ్మా మరి ఎవరిని పిలుద్దాం" అన్నారు. అంటే, "కీర్తిని పిలువు నాయనా, కీర్తి ప్రతిష్టలుంటే బతికేయొచ్చు. మనకి పూర్వము కొన్ని కొన్ని ఏమంటారంటే పురాణాలలో మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు భూమి మీద మనం ఏదైనా మంచి చేశామనుకోండి, కీర్తి ప్రతిష్టలొస్తాయి. ఆ కీర్తి ప్రతిష్టలు భూమి మీద ఉన్నంత కాలం కూడా
అంటే ఇప్పుడు ఈ శరీరంతో నేను ఎవరికైనా మంచి చేశానండి. చేస్తే నాకు కొన్ని కీర్తి ప్రతిష్టలొచ్చాయి. ఆ పలానా వాళ్ళు అన్నారనుకోండి. అబ్బో! వాళ్ళు పలానా వాళ్ళు అంటే గొప్పవాళ్ళు అని చెప్పేసి అంటారు గదా! అలా పలానా వాళ్ళ పేరు ఎన్ని తరాల పాటు ఆ భూలోకంలో వాళ్ళ పేరు స్మరణ చేస్తారో, అంతకాలం పాటు స్వర్గాది లోకాలలో వాళ్ళు కిందకి రానవసరం లేదు. అక్కడే ఉండిపోతారండి కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలు కూడా. ఇప్పుడు మనము శ్రీరాముడు గురించి మాట్లాడుకుంటామండి. శ్రీరాముడి చరిత్రలో కొన్ని కొన్ని క్యారెక్టర్‌లు మాట్లాడుకుంటున్నప్పుడు, మరి వాళ్ళ పేరు ఇప్పటికీ తలుచుకుంటాం. అలా తలుచుకుంటాం అంటే ఇప్పటికి చూడండి త్రేతాయుగం ఎప్పుడో అయిపోయిందండి. కానీ ఆనాడు జరిగినటువంటి విషయాలన్నింటిని అక్కడ పలానా వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాం. మరి చెడ్డవాళ్ళు అని పిలుస్తున్నటువంటి వాళ్ళు నరకాది లోకాలలో తిరుగుతానే ఉంటారు. మరి స్వర్గాది లోకాలలో ఎప్పుడుంటారు? ఇప్పటికీ వాళ్ళ పేర్లు మనం దలుచుకుంటూ ఉన్నామనుకోండి. చూడండి రావణాసురుడి యొక్క కుటుంబంలో జన్మించినప్పటికీ విభీషణుడి యొక్క పేరు మాట్లాడుకుంటాం. మనమేమంటున్నాం? విభీషణుడు ఇంకా ఆ లంకను పరిపాలిస్తూనే ఉన్నాడు. ఆయన చక్కగా రాజ్యాన్ని పాలన చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళని అంటే అధర్మ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ధర్మపరమైనటువంటి జీవనాన్ని గడిపాడు. మరి పాండవుల కాలంలో మరి దుర్యోధనుడి గురించి తలుచుకున్నప్పుడు అతడు దుర్మార్గుడంటాం. పాండవుల గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళు. అంటే వాళ్ళ పేరు భూమి మీద నడయాడినంత కాలము కూడా వీళ్ళు స్వర్గాది లోకాలలో గొప్పదైనటువంటి జీవనం గడుపుతారు. అంటే వాళ్ళ అమ్మగారికి పురాణాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉందన్నమాట. ఆ జ్ఞానము చేత నాయనా కీర్తి ప్రతిష్టలుండాలి నాయనా. ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలుంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు గొప్పగా ఉంటాం. తర్వాత ఈ భూమి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనకు ఉత్తమమైనటువంటి గతులు ఖచ్చితంగా కలుగుతాయి నాయనా. నాకు పురాణాల మీద నమ్మకం ఉంది. మన ఇంటికొచ్చినటువంటి సత్పురుషులలో కీర్తి ప్రతిష్టల్ని పిలవండి అన్నారట. అప్పటికి కూడా ఆయనకి ఇంకెక్కడో వెళుతుంది. ఎందుకంటే మనందరి యొక్క మనసు దేనితో తయారు చేయబడింది? ఆనంద సాగరంలో పుట్టిన బిడ్డ. ఐశ్వర్యంలో పుట్టినటువంటి బిడ్డకి ఆమె మొదటిలో పుట్టినప్పుడు తన పుట్టింట్లో ఎంతటి ఐశ్వర్యం ఉందో, అంత ఐశ్వర్యాన్ని ఎప్పుడూ కోరుకుంటుంది కదండీ! అంతేగాని నాకు కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలని కోరుకుంటుందా? పుట్టింట్లో చిన్నప్పటి నుంచి తాను ఏదైతే గొప్పదైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని చూసిందో, అంత ఐశ్వర్యం వచ్చేంత వరకు ఆమె ఎవరైనా వరం ఇస్తానంటే, అంత ఐశ్వర్యం ఉన్న కుటుంబాన్ని వెతుకుతారు కదండీ! ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఐ వీళ్ళ పుట్టింట్లో ఉన్నటువంటి ఐశ్వర్యానికి మించి ఐశ్వర్యం ఉన్న కుటుంబంలోనే కదా పిల్లనిచ్చేది. అదే విధంగా ఇతని మనసు కూడా ఎక్కడో మళ్ళీ ఆ సంశయాన్ని కోరుతుంది. ఏంటి ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలని వాళ్ళింట్లో పెద్దాయనున్నాడట. వాళ్ళ తాతగారు ఉన్నారండి. ఇప్పుడు తాతగారి దగ్గరికి వెళ్ళాడు. తాతగారు మన ఇంట్లోకి ఇవాళ పెద్దవాళ్ళొచ్చారండి నలుగురు. ఆ నలుగురు కూడా వాళ్ళంటున్నారు, మీకు ఏం కావాలి? సంపద కావాలా? ఐశ్వర్యం కావాలా? కీర్తి ప్రతిష్టలు కావాలా? ఆనందం కావాలా? అంటున్నారు. మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలంటున్నారు తాతగారు. మీరు చెప్పండి తాతగారు. మన ఇంటి యజమాని మీరు కదా! ముందుగానే మీ దగ్గరికి రావచ్చు. కానీ, అసలు మన ఇంట్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయం నాకర్థం గావాలి గదా! మీకు నేను ఈ విషయాలన్నీ వివరించాలి. మన వాళ్ళ యొక్క ఏమంటారు? భగవత్ సంబంధమైన సాధనలో ఎవరెవరు ఏది కోరుకుంటున్నారు అనేది మీకు నేను చెప్పాలి కాబట్టి, నేను ముందుగా మీ దగ్గరికి రావాలి. ముందుగానే మీ దగ్గరికి రావచ్చు కానీ, ఎందుకు రాలేదంటే మన ఇంటి వారి యొక్క పరిస్థితి, ఆధ్యాత్మిక సాధన ఎంత ముందుకు పోవడానికి మన కుటుంబంలో వాళ్ళు ఆలోచిస్తున్నారో, నా మీకు నేను వివరణ చేయడం కోసమని మీ దగ్గరికి రాలేదు తాతగారు. ముందు నాకు క్షమాపణ నేను మీకు క్షమాపణ చెప్తున్నానని ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు కూడా అండి ఆహ్, పాండవులు, కౌరవులు ఎదురెదురుగా ఉంటారనమాట యుద్ధ భూమిలో. ఉన్నప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే వాళ్ళ ఎదురుగా వాళ్ళ తాతగారున్నారు భీష్మాచార్యుల వారు. వాళ్ళ తాతగారు వాళ్ళు ఎక్కడున్నారు? అపోజిషన్ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ధర్మరాజు ఏం చేశాడంటే, ఆయన ఆ రథాన్ని దిగి ఆ యుద్ధ భూమిలో నడుచుకుంటూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్లి, "తాతగారు ఆశీర్వదించండి తాతగారు" అని చెప్పేసి ఆశీర్వాదం అడిగినప్పుడు, భీష్మాచార్యుల వారు ఒక మాట అంటారండి. ఏమంటారంటే, "నాయనా ఇప్పుడు నువ్వు గనక నా దగ్గరకొచ్చి ఆశీర్వాదం అడిగి ఉండకపోతే, నేను ఖచ్చితంగా మీకు శాపం ఇచ్చేవాడిని. ఎందుకు అంటే, పెద్దల యొక్క ఆశీర్వాదం తదనంతరమే ఏదైనా మీకు సాధ్యమవుతుంది కాబట్టి, పెద్దల యొక్క ఆశీర్వాదం
కావాలి అనేటటువంటి నీ యొక్క వినయము ఇవాళ నీ యొక్క విజయానికి నేను ఆశీర్వాదం చేస్తున్నాను. నీకు నీ సర్వదా తప్పక విజయం చేకూరుతుందని చెప్పి భీష్మాచార్యుల వారు ఆశీర్వాదం చేస్తారు. చూడండి, ఇప్పుడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటున్నారనమాట. ఇదే సంఘటనకొస్తే బలి చక్రవర్తిని పాతాళంలోకి నెట్టేస్తాడండి. అంటే అష్టపాశాలతో మన శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈయన్ని అష్టబంధనాలు వేస్తారనమాట. అష్టబంధనాలు వేస్తే అప్పుడు ప్రహ్లాదుడు వస్తాడు, వాళ్ళ తాతగారు వస్తారనమాట. అప్పుడు వాళ్ళ తాతగారిని చూసి బలిచక్రవర్తి అంటారట, తాతగారు మీరు మా కోసం వస్తే నేను కనీసం 2 చేతులెత్తి నమస్కారం చెయ్యలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నాను తాతగారు అని ఏడుస్తాడట. అంటే నేను మీకు 2 చేతులతో కూడా ప్రార్థన చెయ్యలేనంత దీనమైన స్థితిలో ఉన్నాను. సత్పురుషులు వచ్చినప్పుడు ఎలా గౌరవించాలి ఏంటి అనేటటువంటి విషయంలో మనం ఇన్ని విషయాలు ఎందుకు చెప్పుకోవాలంటే, నాకు రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు అంటే వాళ్ళు అక్కడ ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించారో తెలిస్తే మన ప్రవర్తనలో వచ్చేటటువంటి దోషాలు ఏవైతే మనం చేసే కర్మలలో లోపాలు దిద్దుకోవడానికి ఇక్కడ మనకు పరమాత్మ అవకాశం ఇస్తారనమాట. అందుకే మనం పురాణాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. రామాయణం ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం ఇవన్నీ తెలుసుకుంటూ వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళు ఎన్ని రకాల కష్టాలు వచ్చాయి, కష్టాలలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులలో విజయం ఎలా వచ్చింది, విజయం రావడానికి పెద్దల యొక్క ఆశీర్వాదం ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తాతగారి దగ్గరకు వచ్చి ముందు క్షమాపణ చెప్పి, తాతగారు మీరు చెప్పండి, మీరేం చెప్తే నేను అది చేస్తాను, ఎవరిని పిలవమంటారో చెప్పండి అన్నారట. తాతగారు నవ్వి ఆనందాన్ని పిలువు నాయన అన్నారట. అదేంటి తాతగారు, ఆనందంలో ఐశ్వర్యం లేదు, విజయం లేదు, కీర్తి ప్రతిష్టలు లేవు, అయినా ఆనందమే అడుగుతున్నారు, అయినా మీరేం చెప్తే అది చేస్తాను, కానీ ఆ చిన్న సందేహానికి కాస్త నివృత్తి చేయండి తాతగారు అన్నారట. నాయనా, ఆనందం ఎప్పుడు కలుగుతుంది? నీ దగ్గర నీవు ఏది కావాలనుకున్నా, ఏ పని చేసినా నీ కుటుంబం ఎందుకు నాయన? ఆనందం కోసమే కదా. నువ్వు ఆహారం ఎందుకు తింటావు? ఆనందం కోసమే కదా. ఒక ఊరు ఎందుకు వెళ్ళాలనుకుంటావు? ఆనందం కోసమే కదా. అంటే నీ సంపద, నీ ఐశ్వర్యము, నీ కీర్తి ప్రతిష్టలు ఆనందం లేకపోతే, ఆనందం అంటే మనశ్శాంతండి. కృష్ణ పరమాత్మ చెప్తారు, ఏమంటారు అంటే, మీరు పరమశాంతిని పొందాలి, ముందు శాంతిని పొందండి. శ్రేయో హి జ్ఞానమభ్యాస, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగా శాంతిరనంతరం అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇక్కడ మనకు భగవంతుడి యొక్క జ్ఞానములో ఏం కలుగుతుందట? త్యాగం వస్తుంది. అంటే ఫస్ట్ జ్ఞానాన్ని అభ్యాసం చేస్తాం. భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి కోసం మనం ఎలాంటి త్యాగాలు చేయాలి అని భగవంతుడి గొప్పతనాన్ని మనం తెలుసుకున్న తర్వాత ధ్యానము ద్వారా భగవంతుణ్ణి దర్శనం చేసుకొని భగవదనుభూతి పొంది మనం చేసే ప్రతి కర్మ పరులకు శ్రేయస్సు కలిగించేలాగా, మనకి కష్టం ఉన్నా ఓర్చుకొని పరులకు ఇవ్వడంలో గనక ఆనందం ఉంటే, త్యాగంతో కూడిన ఆనందం ఉంటే, అందుకే అంటారు కదా, త్యాగేనైకే అమృతత్వ మానుషు అంటారు. త్యాగం ఉన్న వారికి అమృతం దొరుకుతుంది కదా. అప్పుడు త్యాగం అనేది వచ్చిన తర్వాత శాంతి వస్తుంది. శాంతిలో ఏముంటుంది? ఆనందం. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలంటే, సంపదలు ఇవన్నీ కాదు, స్వామి ముందు నాకు శాంతిని ప్రసాదించండి. ఆ శాంతిలో ఏముంది? ఆనందం ఉంటే శాంతి ఉంటుంది. శాంతి ఆనందము 2 ఎలా ఉంటాయి? మరి ఒకే దానిలో ఉంటాయండి. అంటే ఒకే ఫలములో శాంతి, ఆనందము అన్నీ కూడా కలగలిసి ఉంటాయి కాబట్టి నీ యొక్క ఆనందంలో అన్నీ ఉంటాయి నాయన. ఆనందం ఉంటే సమస్తము నీ ఇంట్లో ఉన్నట్టే. నువ్వు వెళ్ళి ఆనందం అనేటటువంటి ఆయన్ని విలువ నాయన అన్నారట. ఇప్పుడు ఆ సత్పురుషుల దగ్గరికి వచ్చి, స్వామి నాకు సంపద, ఐశ్వర్యము, కీర్తి వీటన్నింటికంటే కూడా ఆనందం ఉంటే అన్నీ ఉన్నాయనిపిస్తుంది స్వామి అని చెప్పేసి, మీరు ఆనందమైనటువంటి వ్యక్తి రండి స్వామి అంటే నలుగురు లోపలికి వస్తున్నారట. అయ్యో స్వామి, నేను రమ్మన్నది ఆనందమే అంటే, నాయన నువ్వు సరైనటువంటి సమాధానాన్నే కోరుకున్నావు. నీకు సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరో చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. ఆనందం ఒక్కటి ఉంటే ఆనందంలో విజయం ఉంటుంది, సంపద ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కాబట్టి ఆనందానికి మించినటువంటి దానిని
ఎవ్వరూ కోరుకోకూడదు. కాబట్టి ఏదైనా ఆనందమే. అంటే మన మనస్సు ఆనంద స్వరూపం అండి. అలాంటిది ఆనందము అప్పటికప్పుడు కలిగే ఆనందం. ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, జ్ఞాని, అజ్ఞానికి ఉన్న తేడా ఏంటంటే, జ్ఞానికి, అజ్ఞానికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అజ్ఞాని నీకేం కావాలి అంటే, ఇప్పుడు చూడండి ఆ ఇంటి ఆవిడ ఏమంది? "ఏవండీ సంపద కావాలండి" అంది. ఇప్పుడు సంపద కావాలి అంటే పని ప్రారంభిస్తే కాస్త ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు గారు ఏమన్నారు? "అన్నయ్య విజయం కావాలన్నయ్య మనం ఏ పనైనా ప్రారంభిస్తే" అంటే కష్టపడటంలో ఆయన ఏమంటున్నాడు? "కష్టపడదాం అన్నయ్య. కష్టపడితే కాస్త విజయం, అదృష్టం కూడా మనకుంటే మనం సక్సెస్ అవుతాం అన్నయ్య" అని ఆయన కష్టపడటానికి సిద్ధపడ్డాడు. ఇంకా కాస్త అనుభవం ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? మరి కీర్తి ప్రతిష్టలు ఉండాలి అన్నారు. కీర్తి ప్రతిష్టలు అంటే మీరు చేసే పనిలో త్యాగం ఉంటాయి. త్యాగం ఉన్నప్పుడే కదండీ కీర్తి ప్రతిష్టలు. అంటే వాళ్ళ అమ్మగారు ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఇంకొక అడుగు ముందుకు వేసి నాయనా మీరు చేసే ప్రతి పని కూడా నలుగురికి ఉపయోగపడేలాగా చెయ్యాలి. అలాంటి మనస్తత్వం మీకు కలగాలంటే కీర్తి ప్రతిష్టలు మన ఇంట్లోకొస్తే మీ మనసులలో ఏమవుతుంది? నలుగురికి మంచి చేసి, నలుగురి యొక్క ఆనందాన్ని చూసి సంతోషపడగలిగినటువంటి గొప్పదైనటువంటి స్థితి మీకొస్తుంది. ఈ జన్మలోనే కాదు, పరలోకంలో కూడా. అంటే చూడండి ఇక్కడ వీళ్ళు ఇహలోకంలో ఆలోచించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి. ఆమె పరలోకంలో కూడా. కానీ వాళ్ళ తాతగారు ఏం కోరుకున్నారు? ముక్తిని కోరుకున్నారు. ఆ ముక్తి ఎక్కడుంటుందండి? ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఈ శరీరంతో ఉన్నప్పుడే ఆనందం పొందడానికి అంటే జ్ఞానం ఉన్నవారు ఎవరిని కోరుకుంటారు? ఆనంద స్వరూపమైన భగవంతుడిని కోరుకుంటారు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఏం కోరుకుంటారు? భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నాయనా అంటే, స్వామి ఇన్ని ఎకరాల పొలం ఇవ్వండి స్వామి, ఇంత ఇవ్వండి స్వామి, అది ఇవ్వండి స్వామి అంటారు. అందుకే అంటాడనమాట కృష్ణ పరమాత్మ ఏమంటారు అంటే, జ్ఞాననేత్రం ఉన్న వారికి మాత్రమే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా అని 15వ అధ్యాయం 10వ శ్లోకంలో అంటారు. ఈ మన జ్ఞాని అట ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అర్థమవుతుంది నేను వెళ్ళిపోతున్నానని. ఓ పెద్దావిడట ఇక తాను వెళ్ళిపోతున్నానని తెలిసి కొడుకు కోడల్ని పిలిచి, నాయనా అంటే ఏంటమ్మా అంటే, ఏం లేదు నాయన ఏంటి ఈరోజు అంటే, ఏకాదశి అమ్మ ఈరోజు మనం ఏకాదశి సంబంధించి మన ఇంట్లో కొంచెం ఒక పితృకార్యం ఉందమ్మా, ఆ కార్యం నిమిత్తం ఇవాళ మేము ఒక వ్రతం పెట్టుకున్నాము అన్నారట. సరే నాయన పెట్టుకున్నారు కదా, ఆ వ్రతం అయిపోయేంత వరకు నన్ను పలకరించకండి అన్నారట. ఎందుకమ్మా అంటే, నాయన మీరు వ్రతం పూర్తి చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత భోజనం చేసేసి రండి నాయన అన్నారట. ఇప్పుడు ఆ వ్రతం పూర్తి చేసుకున్నారు. సాయంత్రం వచ్చి అమ్మ అని పిలిస్తే, అమ్మ భోజనం చేశారా? ఎందుకో మమ్మల్ని రావద్దన్నారు, భోజనం కూడా చేయలేదంటే, ఏం లేదులే నాయన నేను ఈ విషయం చెప్తాను, మీరు భోజనం చేశారా అంటే, చేశామమ్మా అంటే, కోడల్ని కూడా తిన్నావా అని అడిగారట. అత్తయ్య గారు తిన్నానండి అంటే, చెయ్యి వాసన చూశారట. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆ దేహాన్ని విడిచిపెడితే ఆ దేహ సంబంధమైనటువంటి విషయంలో మరి ఆ దేహయాత్ర పూర్తయ్యే అంటే ఆ శరీరానికి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు అయిపోయేంత వరకు ఆమె భోజనం చేయకూడదు కాబట్టి కోడలు భోజనం చేసిందా లేదా అని ఆమె చెయ్యి వాసన చూసి కోడలు భోజనం చేసిందని కన్ఫర్మ్ అయిన తర్వాత నాయన నేను వెళ్ళిపోతున్నానన్నారట. ఉత్క్రామంతం విడిచి వెళ్ళిపోయేటప్పుడు వారికి తెలుస్తుంది. స్థితం వాపి ఈ దేహంలో నేనున్నానని రమణులు ఏం చేశారు? సాక్షిగా ఉండేవాడు. ఈ శరీరానికి ఏదైనా జరుగుతుంటే ఎలా ఉంటారు? నేను చూస్తున్నానంటారు. మనం పక్క వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా వాడు ఏడుస్తున్నా అన్ని చూడగలం. అదేవిధంగా ఈ శరీరానికి సంబంధించిన విషయాలలో మనమేమంటాం? అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందని మనం ఏడుస్తాం. రమణులు ఏమంటారు? దీనికి ఈ కష్టం వచ్చింది, దీనికి జబ్బు వచ్చింది, దీనికి ఇది పెట్టాలి, దీనికి ఆహారం పెట్టాలి అని దాన్ని వేరుగా చూసేవాళ్ళు శరీరాన్ని. అంటే దేహంలో ఉన్నప్పుడు కూడా సపరేట్‌గా చూడగలిగేవాళ్ళు. భుంజానం వా గుణాన్వితం. ఆహారం తింటున్నప్పుడు ఏ విధమైన ఆహారం తింటున్నారు జ్ఞాని గమనిస్తారు. ఏదైనా కోరకూడని ఏదైనా ఒక ఆహారం తింటూ అబ్బా! ఈ ఆహారం మళ్ళీ ఉంటే బాగుండు అనుకుంటుంటే, ఓహ్! ఇది రజోగుణ సంబంధమైనటువంటి కోరిక కోరుతుంది అని చెప్పేసి ఆ రజోగుణ సంబంధమైన కోరిక నుంచి దీన్ని బయటపడేసే ప్రయత్నంగా దానికి కొంత జ్ఞానాన్ని అందించి మళ్ళీ సత్వగుణ సంపన్నతతో జీవించేలాగా జ్ఞాని చేయగలడు. అజ్ఞాని చేయలేడు. అందుకే చెప్పాడు. ఏమంటున్నా విమూఢానాను పశ్యంతి. మూఢుడైనటువంటి వాడు చూడలేడు. మనందరం చూడగలుగుతున్నామా? చూడగలిగితే జ్ఞానులం. చూడలేకపోయాము అంటే
మూడా, మీరంతా మూడులు అని భగవంతుడు ఎవరిని ఏమనట్లా. మీకు మీరే నిర్ణయించుకోండి. వెళ్ళిపోయేటప్పుడు మీకు తెలియాలి. తింటున్నప్పుడు అంటే మీకు జ్ఞానముతో కూడినటువంటి కర్మ. అంటే ముందు మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే, ఆ అభ్యాసము ద్వారా పరోపకార నిమిత్తంగా మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలన్నీ సవరించుకుంటూ త్యాగబుద్ధితో జీవిస్తున్నప్పుడు భగవద్ అనుభూతిని పొందుతున్నప్పుడు ఆ అనుభూతి నువ్వు ఒకవేళ పొరపాటున మాట్లాడినా, అయ్యో నేను ఈ గుణము యొక్క ప్రభావం చేత నేను ఈ మాట మాట్లాడానని ఆ గుణము ద్వారా తాను తప్పు చేస్తే స్వామి మన్నించండి అని భగవంతుడికి క్షమాపణ కోరుకొని ఏం చేస్తాడు? మరొకసారి పశ్చాత్తాపంతో కూడినటువంటి విధంగా భగవంతుని క్షమాపణ కోరి ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యనని ఆయన ఏం చేస్తాడు? తన తప్పును తాను దిద్దుకుంటాడు. శ్రీరామచంద్రుడు కూడా మనిషిలాగే జీవించాడండి. సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్లాడు అన్నప్పుడు భూమి మీద పడిపోయి ఏడుస్తాడండి. ఏడ్చాడు. కానీ మరి తాను ఎక్కడైనా ధర్మం తప్పాడా? భార్యను తెచ్చుకోవడంలో వాలిని ఆశ్రయించాడా? వాలి చనిపోయేటప్పుడు అడుగుతాడండి, నన్ను కాకుండా మీరు, అంటే నన్నే అడిగి ఉంటే బాగుండేది, సుగ్రీవుణ్ణి కాకుండా నన్ను అడిగితే మీ భార్యని నేను తొందరగా తెచ్చిచ్చేవాడని. ఎందుకంటే నాకు రావణాసురుడికి మధ్య అంత స్నేహం ఉంది. ఆ స్నేహం చేత మీ భార్యని మీకు తెచ్చిచ్చేవాడిని. ఎందుకంటే సుగ్రీవుణ్ణి ఆశ్రయించారంటే నువ్వు అధర్మపరుడు కాబట్టి నీ దగ్గరికి రాలేదు. నేను ధర్మపరుడైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాను. సుగ్రీవుడిని ఆశ్రయించాడు, సుగ్రీవుడికి సహాయం చేశాడు. సుగ్రీవుడికి సహాయం చేసి రాజ్యాన్ని ఇప్పించి సుగ్రీవుడు తన భార్యతో రాజ్యంతో కలిసి కొంతకాలం ఉండేలాగా కొంతకాలం నిరీక్షణ చేశాడు. అక్కడ భార్య కష్టపడుతుందని తెలిసినా ఇక్కడ సుగ్రీవుణ్ణి తన యొక్క అవసరం నిమిత్తం వాడుకోలేదు. ఎంతో కాలం నుంచి సుగ్రీవుడు భార్యకు రాజ్యానికి దూరంగా ఉన్నాడని, ఆ భార్యతో సంతోషంగా ఉండమని కొంతకాలం పాటు అలా ఉంచి, అప్పుడు వర్షాకాలం నడుస్తుంటుందండి. ఆ వర్షాకాలం పూర్తయిన తర్వాత రమ్మని చెప్పి మళ్ళీ పాపం భార్య కోసం ఎంత బాధ ఉన్నా ధర్మం తప్పలేదు. అవతలి వారి యొక్క సుఖాన్ని కోరుకోవడంలో ఒక్కరోజు కూడా ఒక నియమం తప్పలేదండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుడు చెప్పిన ధర్మం ఏంటి? పరులకు ఉపకారం చేసి వాళ్ళు ఆనందంగా ఉండటంలో తనేం చేస్తాడు? తన కష్టాన్ని కూడా ఓర్చుకుంటాడు. మనమైతే అంటాం, నేను ఇంత సహాయం చేశాను, ఆ సహాయంతో నీకు ఇవాళ రాజ్యం వచ్చింది, నీ భార్య నీకు వచ్చింది కదా, నా పని పూర్తి చేసి నువ్వు హాయిగా ఉండొచ్చు కదా అంటే, మరి ఆహారాన్ని ముందు పెట్టి ఇప్పుడు తినకు అంటే అది ఎంత దోషం అండి. ఇప్పుడు ప్లేటు విస్తరాకు వేశారు, అన్ని పదార్థాలు వడ్డించారు, ఇప్పుడు కాదులే తర్వాత తిందువు కానీ అని అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణం అంతా దేని మీద ఉంటుంది? వేరొక పని చేయడంలో ఉత్సాహంగా చేయగలడా? అయ్యో ఆహార పదార్థాలన్నీ అలాగే ఉన్నాయి, నేను ఇక 2 ముద్దలు తినొస్తే హాయిగా ఉండేదని అనుకుంటావా లేదా? చూడండి ఇక్కడ సుగ్రీవుడి యొక్క పరిస్థితిని కూడా చాలా రోజుల పాటు సుగ్రీవుడు మరి వేరొక చోట ఉంటాడు. వాళ్ళ అన్నగారికి భయపడిపోయి, వాళ్ళ అన్నగారు చంపుతారని చెప్పేసి మరి రాజ్యానికి, భార్యకు, తన కుటుంబానికి దూరంగా ఉండిపోయాడు. కాబట్టి మరి నువ్వు నీ భార్యతో, నువ్వు నీ రాజ్యంతో సంతోషంగా కొద్ది రోజులు ఉండు, అలా ఉన్న తదనంతరమే నాకు సహాయం చేయడానికి రమ్మని అడిగాడు. అంటే మనకి రాముడికి ఉన్న వ్యత్యాసం గమనించాలన్నమాట. మనమైతే సహాయం చేశాము, చెయ్యగానే ఆ వాడికి ఉపకారం జరిగింది కదా, వెంటనే వాడు రాలేదనుకోండి, వెంటనే కృతజ్ఞతాహీనుడు అని చెప్పేసి వాడి మీద దుమ్ము పోసేస్తాం. మనం అలా పొయ్యట్లేదు అంటే మనం కూడా ఏం చేస్తున్నాం? మరి వాళ్ళకి ఏదైతే ఇచ్చామో ఇచ్చిన దాన్ని వారు అనుభవించేంత వరకు మనం ఎదురు చూడడంలో మనకేముండాలి? ఓర్పు ఉండాలి. ఇలా జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారేమో ప్రతిదీ కూడా ఈ దేహంతో జరిగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని జీవించగలుగుతారు. అజ్ఞాని అప్పటికప్పుడు వచ్చే ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మన మనసు దేని గురించి ఆలోచిస్తుంది? దేహ సంబంధమైనటువంటి అప్పటికప్పుడు కలిగే ఆనందం కోసం ప్రయత్నం చేస్తుందా? మరి ఎన్నో కోట్ల జన్మల నుంచి మనం మన ఇంటిని, ఆనందం అనేటటువంటి సముద్రాన్ని విడిచిపెట్టేసి వచ్చేసామండి. ఆ విడిచిపెట్టొచ్చిన సముద్రాన్ని చేరడం కోసం అని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటానని ప్రయత్నం చేస్తాము. అంటే మన మనసు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, ఇప్పుడు మామిడికాయ పప్పు తింటే బాగుండు, ఇప్పుడు ఈ విషయం ఇక్కడికి వెళ్తే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు, అందరు నలుగురు ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు, అయ్యో ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే అందరూ కలుస్తారు, నలుగురు కలిస్తే చక్కగా వాళ్ళతో మంచి
ఆ ఏమంటారు, వాళ్ళతో మంచిగా వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవచ్చు, హాయిగా వాళ్ళతో కలిసి భోజనం చేయవచ్చు, ఆనందంగా గడపవచ్చు. మరి ఈశ్వరుని యొక్క సాధన, ఈ శరీరము ఎంతకాలం భూమి మీద ఉంటుంది? ఈ శరీరంతో నేను చెయ్యవలసింది ఏదైనా ఉందా? ఈ శరీరం యొక్క గొప్పతనం నాకు అర్థమైందా? ఈ శరీరం యొక్క గొప్పతనం ఏంటి? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ఎంతగా పరితపిస్తే, నువ్వు ఎంతగా శ్రమిస్తే, అంత తొందరగా నువ్వేం చేస్తావు? ఈ శరీరం ఉన్నప్పుడే నీ యొక్క ఇంటికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానందాన్ని పొందగలుగుతావు. అలా కాకుండా నీకున్న సమయాన్ని ఏం చేస్తావు? దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అక్కడ శుభ అశుభ కార్యాలకు సంబంధించి అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, జ్ఞానం అంటే ఇక్కడ చెప్పబడిన శ్లోకం గురించి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీకున్నటువంటి వైరాగ్యము, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి తాపము, ఈ రెండు ఏ స్థాయిలో ఉంటే ఈ సాధన జరుగుతుందో అర్థం చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి మాటలు ఎన్నో చెప్తారు అని చెప్పేసి అంటారు. మీ యొక్క ఇప్పుడు ఒక సినిమా చూస్తామండి. సినిమా చూసినప్పుడు సాధారణమైన వ్యక్తి, ఒక డబ్బు లేనటువంటి వ్యక్తి అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నానండి. డబ్బు లేనంత మాత్రాన ఇలాగే ఉంటారని అనకండి. ఉండేవాళ్ళు ఒక్కలైనా ఉంటారు కదా, ఆ ఒక్కరి గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన ఏమంటాడు? అబ్బా ఐశ్వర్యం ఉంటే ఎంత, ఆ సినిమా మొత్తాన్ని చూసి అబ్బా ఐశ్వర్యం కోసం ఏ తప్పైనా చెయ్యొచ్చునా అంటాడు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, అదే పేదరికంలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి, అతడు కూడా ఒక్కడే ఉంటాడు. అతను అంటాడు, ఎందుకురా 4 రోజులు అనుభవించి చచ్చిపోయే ఐశ్వర్యాలు, నలుగురికి చేసిన ఉపకారంలో కదా వారి యొక్క ఆనందంలో కదా మరి ఆనందం ఉండేది, అవతలి వారి యొక్క శ్రేయస్సే కదా మనకు శ్రేయస్సు అనేవాళ్ళు. అటొకడున్నాడు, ఇటొకడున్నాడు. చూడండి, ఐశ్వర్యం కోసం ఏ తప్పైనా చేయొచ్చు అంటున్నాడు. అవతలి వాడు ఆనందం కోసం ఎంత త్యాగమైనా చేయవచ్చని అవతలి వ్యక్తి ఒకడు అనుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ధర్మం అనలేకపోతున్నారు. అవసరం నిమిత్తంగా ధర్మాన్ని చేస్తారు, ఒక్కోసారి ధర్మాన్ని కూడా విడిచిపెడతారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, అయధావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి, ధర్మాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారని కూడా కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయం 31వ శ్లోకంలో మాట్లాడతారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏ విషయాన్ని కోరుకుంటున్నాం? మనమందరం నశించిపోయే విషయాల కోసం పరిగెడుతున్నారు అంటే మీకు పూర్ణమైన వైరాగ్యం కలగలేదు. ఆ పూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినప్పుడు దేహబంధమా భగవద్బంధమా అంటే భగవద్బంధంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎవరి గురించి చెప్తున్నారు? ఆరూఢ స్థితిని పొందే జీవన్ముక్తుడి గురించి మాట్లాడుతున్న అంతిమ శ్లోకం గురించి మాట్లాడుతున్నామండి. అంటే నీకున్నటువంటి వైరాగ్యము, అయ్యో నేను కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా వేరు వేరు శరీరాలు పొందుతున్నానట, ఇక ఈ శరీరాలను నేను పొందకూడదండి, ఈ జన్మలో నేను ఎందుకు సాధన చేయకూడదు? దేహ సంబంధమైన విషయాలని ఒక నటన అని చెప్తున్నారు. మరి ఈ నటనలో నేను ఎందుకు ఉండాలి? ఈ నటనలో నుంచి నేనేం చేస్తాను? ఈశ్వరుడిని తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా నా సాధనను ప్రారంభిస్తానని ఏం చేస్తున్నాడు? అంతిమ స్థాయిలో ఏం చేస్తాడంటే అనుక్షణం భగవంతుడి కోసం పరితపిస్తాడు. రామకృష్ణ పరమహంస ఒక రోజు తెల్లవారిందంటే ఏడ్చేవాడట, అయ్యో అమ్మ దర్శనం కాలేదు నాకు, ఒక రోజు గడిచిపోయింది, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో ఏమో, ఈ శరీరం వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళిన పని కాలేదండి. ఇప్పుడు మనం 10 రోజులు ఉందామని వెళ్ళాం, ఒక రోజు అయిపోయింది, మనం ఏదైతే పని చేద్దాం అనుకున్నామో ఆ పని కాలేదు. ఈ 9 రోజుల ప్రయాణంలో అతడు భయపడుతుంటాడు, అయ్యో ఒక రోజు అయిపోయింది ఆల్రెడీ, ఈ 9 రోజులలో అయినా చేయగలుగుతానా, ఈ రోజు వచ్చిన అడ్డంకే మళ్ళీ ఈ 9 రోజులలో రాదనేముంది అని చెప్పేసి ప్రతిరోజు టెన్షన్ పడుతుంటాడు, 10 రోజులలో నేను ఈ పని పూర్తి చేసుకోవాలని. కానీ భగవంతుడు మనకు ఏ రోజున మన ప్రయాణం పూర్తవుతుందో మనకు తెలియదండి. అశ్వద్ధ శ్వనస్థ, రేపు ఉంటుందో లేదో తెలియనటువంటి జీవితాలండి మనందరివి. ఇప్పుడు మాట్లాడుతున్నాం, కాసేపటికి మనం ఉంటామన్న గ్యారంటీ లేదు. ఉంటే అదృష్టం, వెళ్ళిపోమనేటటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? నేను వెళ్ళనండి, నేను పర్మనెంట్గా ఉండిపోతానని ఎవరైనా అనగలుగుతారా? ఎవరు అనలేరు. మన కళ్ళ ముందు మనతో ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కాసేపట్లో మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఈ భూమి మీద ప్రతి క్షణం ఎవరో ఒకరు ఉంటారు. అంటే మన యొక్క జీవనం
మనం గడిపేటటువంటి జీవితం భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్పదైన ఐశ్వర్యం. మరి ఆ ఐశ్వర్యాన్ని మనం ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలా? విడిచిపెట్టుకోవాలా? నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఎవరికుంటుంది? రామకృష్ణ పరమహంస ఏమన్నారు? అయ్యో, నాకు ఒక రోజు గడిచిపోయింది, నేను అమ్మ దర్శనం కాలేదు. అమ్మ అంటే ఎవరు? సాక్షాత్తు మూల ప్రకృతి అయినటువంటి ఆ కాళికాంబే పార్వతీదేవి కదండి. ఏ రూపమైంది? మాట్లాడుకోవడానికి ఒక్క రూపమే కదా. ఆ ఒక్క రూపం ఏం చేస్తుంది? మనల్ని ఏం చేయాలి? ఇక చాలు స్వామి, అమ్మా నా వల్ల కాదు తల్లి, ఇంకా ఈ శరీరాలు తీసుకోనమ్మా, ఇక నీ మాయను నా మీద నుంచి పక్కకు జరిపమ్మా, నీ మాయను పక్కకు జరిపితే నేను నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, నా జీవన సాగరంలో నేనేంటి పరమపదాన్ని పొందుతానమ్మా అని చెప్పి మరి ఏం చేస్తారు? కోరుకుంటారు. అంటే నీ యొక్క వైరాగ్య స్థితిని బట్టి నిర్ణయిస్తారు. ఇప్పుడు మన మనసు ఏం కోరుకుంటుంది? దేహ సంబంధమైన విషయాలలో ఆనందం కోరుతుంది. అంటే నువ్వు రజోగుణ సంపర్కంలో ఉన్నావు. లేదు, ఎన్ని కష్టాలొచ్చినా నాకు నా అంతిమ లక్ష్యం ఏంటి? ఈ శరీరముతో ఉన్నప్పుడే జాగ్రత్తలోనే తురియావస్థలోకి నేను వెళ్ళిపోవాలని ఎవరైతే విపరీతమైనటువంటి ప్రయత్నంలో వైరాగ్యంతో కూడి నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి పరోపకార నిమిత్తంగా త్యాగపూర్వకమైనటువంటి కర్మను ఎవరైతే చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఏం దొరుకుతుంది? శాంతి దొరుకుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం. అస్థిరమైనటువంటి మనసుకు స్థిరమైన శాశ్వతమైనటువంటి దృశ్య సంబంధమైన ఆ విషయం విడిచిపెట్టి దృక్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే కోరుకుంటారో, దృక్ సంబంధమైన ఆత్మను ఎవరైతే కోరుకుంటారో, అంటే అశాశ్వతమైనటువంటి దృశ్యాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి దృక్ అంటే ఆత్మను కోరుకుంటారో, అలా కోరుకున్నటువంటి వారి యొక్క మనసు పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలు, ఈ జన్మలో మనం ఏ దేహంతో ఎవరెవరి మధ్యలో జీవిస్తున్నామో దానికి సంబంధించి మన మనసు ఏం చేస్తుంది? నిరంతరం భగవంతుడి గురించి ఆలోచించమంటే, భగవంతుడు చెప్పినటువంటి పరోపకార నిమిత్తమైన కార్యం చేయమంటే, ఒక్కొక్కసారి దేహానికి సంబంధించి మనకి లాభం ఎంత వస్తుంది అని ఫలితం గురించి ఆలోచిస్తుందండి. ఫలితం గురించి ఆలోచించి ఒక్క క్షణం ఏం చేస్తుంది? ఇక్కడ ధ్యానము అంటే కాసేపు ధ్యానంలో కూర్చునేది కాదు. ప్రతి క్షణము కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు భగవంతుడండి మనకిచ్చిన ప్రస్తుతం, ఇప్పుడు నేను గడుపుతున్న ఈ క్షణము చాలా విలువైందండి. ఈ క్షణము తప్ప జరిగిపోయిన దాంట్లో, జరగబోయే దాంట్లో ఈ రెండింటిలో రుచి లేదండి. జరగబోయేదాన్ని మీరు నిర్ణయించలేరు. నేను కాసేపటికి ఏదో నేను వండుకున్న మంచి రుచికరమైన పదార్థం తిందామనుకుంటాను. తింటానన్న గ్యారంటీ లేదు. నిన్న జరిగిపోయిన విషయంలో ఏదైనా మార్పు చేద్దాం అనుకుంటాను. చేయగలవా? చేయలేవు. పోనీ ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట కంటే ముందు మాట్లాడిన మాటని వెనక్కి తీసుకురా చూద్దాం. అంటే ప్రస్తుతం ఈ క్షణంలో నువ్వు చేసే పని యందు జాగరూకతతో ఉండమని కృష్ణ పరమాత్మ మనకు ఆల్రెడీ 3వ అధ్యాయంలో 23వ శ్లోకంలోనే చెప్పేశారు. ఏమన్నారు? యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. భగవంతుడు చెప్తున్నారు, నేను ప్రతి క్షణం జాగరూకతతో ఉంటాను. నా యొక్క జాగరూకతతో చేసిన కర్మను ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు. అంటే మీరందరూ ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు శ్రీరాముడి గురించి మాట్లాడామండి, పాండవుల గురించి మాట్లాడుకుంటాం, కృష్ణుడి గురించి మాట్లాడతాం, ధర్మాన్ని పాటించిన వాళ్ళ గురించి మాట్లాడతాం. వాళ్ళు ప్రతి క్షణాన్ని ఎంత జాగరూకతతో వాళ్ళు వినియోగించుకున్నారు. అలా జాగరూకతతో ఉన్నప్పుడు కలిగిన ప్రయోజనాలేంటి? అజాగ్రత్తతో ఎవరైతే అప్పటికప్పుడు వచ్చే గొప్ప ఫలితాల కోసమని భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, మరి కర్ణుడిలా దగ్గర నుంచి ప్రారంభిస్తే దుర్యోధనుడు, ఇలాంటి వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడి యుద్ధ భూమిలో పడిపోయారండి. రావణాసురుడికి ఎంత జ్ఞానం ఉందండి. అంతటి జ్ఞానాన్ని తాత్కాలికమైన ప్రయోజనాలకు వాడుకున్నాడంటే ఆయన రాక్షస ప్రవృత్తితో మాట్లాడాడు. విరోచనుడు అనేటటువంటి వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయంటే, రావణాసురుడు రాక్షస కుటుంబంలో కదండి పుట్టింది. ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు కూడా వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి జ్ఞానబోధ వినడానికి వచ్చారు. ఇద్దరు కూడా రాజవిద్య నేర్చుకోవడానికి వచ్చారండి. వస్తే మొట్టమొదట ఆయన చెప్తాడు, ఒక్కొక్క స్థాయిలో కదండి కృష్ణ పరమాత్మ, ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ?
మనకి 3వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్తారు. ఇక్కడ ఆయన ఏమన్నాడు? దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి అంటే, ఇంద్రియాల కంటే గొప్పది ఏంటంటే, అంటే ఇంద్రియాల గురించి చెప్పడా ఇప్పుడు మా నాన్నగారు గొప్పవారు అన్నాననుకోండి. అంటే ఇప్పుడు అమ్మ గొప్పతనం కూడా ఎంతో కొంత ఉంటుంది కదండీ. ఒక ఉత్తమమైన పిల్లవాడు చెప్తున్నాడు. మా నాన్నగారు గొప్పవారండి అంటున్నారు. ఇప్పుడు మా నాన్నగారు గొప్పవారు అనటానికంటే ముందు అమ్ముంది కదండీ. అంటే అమ్మ కంటే నాన్న గొప్ప అనే మాట చెప్పకనే చెప్పాడు. అదే విధంగా దేహము యొక్క గొప్పతనం. ముందుగా జ్ఞానం బోధించే గురువులు ఏం చేస్తారంటే, దేహో దేవాలయ ప్రోక్తః అనేటటువంటి మాట ఉంది కదండీ. కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారు. మీ దేహము దేవాలయము. ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచాలంటే ఏం చేయాలో ఏం చెప్తారు? ఆయన చెప్తాడు. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం అంటాడనమాట. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసేస్తే మీ దేహం అందరి చేత పూజింపబడుతుంది. అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి భావనలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఏ విధంగా అయితే చపలంగా ఉంటాయో, ఈ చపలంగా ఉన్న విషయాలన్నింటినీ కూడా జ్ఞానము చేత సరిచేసి, ఈ దేహాన్ని ఏం చేయాలి? పరమ పవిత్రం చేసినప్పుడు సత్పురుషులకు మనం చేసే నమస్కారము ఎవరికి అందుతుంది? సాక్షాత్తు అతడు పరమాత్మ స్వరూపం అవుతాడు కాబట్టి అతనికి చేసిన నమస్కారం అతనికి అంటే అతడు ఏమవుతున్నాడు? జీవ బ్రహ్మ ఐక్యాన్ని పొందినటువంటి బ్రహ్మానంద స్వరూపంగా నిలబడినటువంటి సద్గురువు ఎవరైతే ఉంటారో, రమణులు, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, శంకరాచార్యుల వారు, ఇలా అనేకులు ఉన్నారు భూమి మీద. ఇక్కడ నేనేదో ఆర్డర్ తప్పు చెప్పానని అనుకోకండి. అంటే సత్పురుషులు, వీళ్ళందరూ సత్పురుషులే. భగవంతుణ్ణి ఉన్నది ఏకమేవా అద్వితీయమని శంకరాచార్యుల వారు చెప్పారండి. మరి ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కరిలో వెనక ముందు పేర్లు చెప్పడంలో మళ్ళీ ఇక్కడ కొంతమంది ఇహంలో ఉన్న విషయాలను పట్టించుకునే ప్రయత్నం చేస్తారు. ఇహం వదిలేయండి. ఉన్నది ఏకస్వరూపం. ఏకస్వరూపంలో ఒకరి పేరు ముందనవచ్చు, ఒకరి పేరు వెనకాలనవచ్చు. వెనక ముందు అన్నంత మాత్రాన ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే బ్రహ్మము. ఆ బ్రహ్మమునందే అందరూ ఐక్యమవుతున్నప్పుడు, నా కుటుంబం అన్నప్పుడు చిన్నవాళ్ళ పేరు ముందు చెప్పారా, పెద్దవాళ్ళ పేరు ముందు చెప్పారా అంటే అందరూ ఒకటే అండి. ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటుంది. అందరి ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఉండబట్టే కదా ఇది మా కుటుంబం అనేది. ఒక్కొక్కరు చిన్నవాడు ఒక్కొక్కసారి పెద్దవాడి కంటే గొప్పదైన పని చేసుండొచ్చు. కాబట్టి ఇప్పుడు సమస్య అది కాదు. ఇక్కడ ఉన్న విషయాలు ఏమిటి? వీళ్ళందరూని మనం ఏం చేస్తున్నాం? అంటే సాక్షాత్తు బ్రహ్మానందాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి వారికి మనం చేసేటటువంటి ఆ నమస్కారం ఏమవుతుంది అంటే, మరి మనం భగవద్ అనుభూతిని పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందుతాం. కాబట్టి మరి ఇలాంటి సత్పురుషులైనటువంటి స్థితిని మనం పొందాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మన మనస్సును నశించిపోయే విషయాల కోసం కాకుండా శాశ్వతమైన విషయం వైపు పరిగెత్తించాలి. అంటే అక్కడ ఆయన ఏమంటున్నాడు? మీరు ప్రతి క్షణం జాగరూకతగా ఉండండి. అంటే ప్రతి నిమిషాన్ని మీ ఆలోచనలో భగవత్ సంబంధమైన ఆలోచన ఉందా? దేహ సంబంధమైన ఆలోచన ఉంది. ఇప్పుడు ధ్యానంలో అండి ఓకే. మనం భగవంతుడి ఆలోచనలు కాసేపు వస్తుంటే వాటిని పక్కకు జరుపుతాం. కాసేపు ధ్యానంలో ఉంటాం. బయటకొచ్చాక ధ్యానం అంటే అనుక్షణం నువ్వు భగవత్ సంబంధమైన ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడు ఈ శరీరంలో లోపటి ఈశ్వరుడు ఉన్నాడండి. నేనుంటే శివం, నేను లేకపోతే శవం అన్నాడు కదండి. ఆయన లేడనుకోండి కాసేపు, ఒక 10 నిమిషాలు నేను బయటికి పోయేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరో వచ్చి చూసారు బెడ్ మీద పడుకున్నాడు. అయ్యో ఇతను చనిపోయాడండి, బ్రీతింగ్ లేదండి, చెయ్యి చల్లబడిపోయిందండి అని అతని శవం అని కింద పడుకోబెడతారు. అంటే ఇప్పుడు మరి ఆయన్ని ఆ మంచం మీద పడుకున్న ఆయన్ని వెంటనే తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారు? కింద పడుకోబెట్టారు. ఎందుకు పడుకోబెట్టారు? శవం గదండీ! మంగళకరమైనటువంటి భగవంతుడు. అంటే ఇప్పుడు మనం కూడా మంగళకరమైన స్వరూపాన్ని అనుక్షణం స్మరణ చేస్తూ ఉన్నాడండి. కానీ గుర్తించట్ల. దేహ సంబంధమైన విషయాల్లో వాళ్ళు నన్నిలా అన్నారు, వీళ్ళిలా అన్నారని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మరి భగవంతుడి శక్తి వల్లనే కదా నేను ఇన్ని పనులు చేసుకుంటున్నానని మరి భగవంతుడి మీద మనసును లగ్నం చేయడం కష్టమవుతుందండి. అందుకే ఆయన కంటికి కనపడకపోయినా ఆయన శక్తి చేతనే నేను నడుస్తున్నానని నమ్మి ఎవరైతే ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని శాస్త్రముల ద్వారా చెప్పబడిన సత్యాన్ని సత్పురుషుల ద్వారా తెలుసుకొని
మనం ఆచరణలోకి పెట్టుకున్నప్పుడు ఆ ఆచరణతో కూడినటువంటి అంశం ఏమవుతుందంటే, మనం కూడా ప్రతి క్షణము ధ్యానములో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే నీ ఆలోచన ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇది సత్యమా? అసత్యమా? భగవంతుడు చెప్పిన ధర్మంలో ఉన్నామా? అధర్మంలో ఉన్నామా? నేను అబద్ధం ఆడుతున్నాను. అయ్యో! భగవంతుడి కోపమొస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ మాట అనుకుంటున్నావంటే భగవంతుడు నీ ఆలోచనలో ఉన్నట్టా? లేనట్టా? అయ్యో! ప్రతి క్షణం రామ రామ అంటే పనులెలా అవుతాయంటే, రామ అనక్కర్లా. భగవంతుడు సత్యం మాట్లాడమంటున్నాడు. నువ్వు సత్యం మాట్లాడవు. రాముడు అందులోనే ఉన్నాడు. ఇలా ఆయనేమంటున్నాడు, ప్రతి క్షణం మీరు చేసేటటువంటి కర్మలలో యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. అంటే అస్థిరమైన మనస్సు మీరు చేసే కర్మలలో ఊరికే పక్కకు పోతుంది. ఎప్పుడూ అధర్మంతో అప్పటికప్పుడు పొందే ఆనందం గురించి ఆలోచిస్తుంది. లేదు లేదు ముక్తిని పొందాలి. ముక్తిని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలని, మనం చేసే ప్రతి కర్మ యందు భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతో కూడినటువంటి కార్యాచరణ ఎప్పుడైతే ఉంటుందో, అంటే బయటికి వెళుతున్న దాన్ని వెంట తీసుకొని వచ్చి మనం ఏం చేయాలి? ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇదే పాలిసీ. అలా ధ్యానంలో కూర్చోవడం కాసేపు నిలబెడితే మనసు ఏమవుతుందంటే ప్రాణంతో విడిపడుతుందండి. అలా విడిపడినప్పుడు ఏమవుతుందంటే కాస్త చపలమైనటువంటి మనస్సు ఏమవుతుంది? స్థిరత్వాన్ని పొందుతుందండి. స్థిరత్వమైనటువంటి స్థితిని మనం పొందాలి అంటే ధ్యానంలో కాసేపు మీకు కుదిరినంత సేపు అరగంట, గంట ఎంతసేపు కుదిరితే అంతవరకు ధ్యానం చేస్తూ ప్రతి క్షణంలో భగవంతుడి యొక్క జ్ఞానముతో కూడిన కార్యాచరణ ఉన్నప్పుడు మాత్రమే మీకు ముక్తి దొరుకుతుందని ఇక్కడ ఈ శ్లోకంలో వివరణ చేసి ఉన్నారు. మరి ఇలా మన మనస్సును గనక చేసే ప్రతి కార్యంలో భగవంతుడు చెప్పినటువంటి ఆ భాగస్వామ్యం అంటే భగవంతుడికి భాగస్వామ్యం ఇస్తూ, భగవంతుడికి భాగస్వామ్యం అంటే సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు భగవంతుడికి భాగస్వామ్యం ఇస్తూ కర్మాచరణ చేసినప్పుడు మనకి ప్రశాంతమైన మనస్సు లభ్యమవుతుందని తర్వాత శ్లోకంలో ప్రశాంతమైన మనస్సు గురించి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.